Hi, hello everyone. Welcome to Technology Geeks. సో నిన్న క్లాస్లో ప్రీవియస్ లెసన్లో మనం చెప్పుకున్నాం ఫార్ములాస్ అని చెప్పి ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ఈరోజు మనం లెసన్ కంటిన్యూ చేద్దాం. ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్ పార్ట్ 3. సో ఈరోజు లెసన్లో మనం ఇంకొన్ని ఫార్ములాస్ని డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఓకే, సో ఓపెన్ ద ఎంఎస్ ఎక్సెల్. సో నిన్న మన లెసన్స్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే ఎక్స్పోనెంట్ గురించి, మినిమం గురించి, మ్యాక్సిమం గురించి, మెడియన్ కౌంట్ చేయడానికి మినిమం, మ్యాక్సిమం, మెడియన్ అండ్ మోడ్ ఇవన్నీ తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం ఎగ్జాక్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్ తర్వాత కాంకాటినేట్ కమాండ్ గురించి కూడా చెప్పుకున్నాం. కాంకాటినేట్ టు కంబైన్ 2 or more cells. ఇక్కడ మనం 3 cells కంబైన్ చేసాం. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ లెసన్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది నెక్స్ట్ 1. ఇక్కడ ఈ ఫార్ములాస్ ఏముంటుందంటే డేట్ సంబంధించి ఫార్ములాస్ చెప్తామన్నమాట. ఒక సెల్లో డేట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేటు. ఓకే, సో ఈరోజు డేటు ఓకే 06-0112-2023 అని ఈరోజు డేట్. సో రేపు ఓకే మనం రెఫరెన్స్ తీసుకుందాం. ఓకే, రేపటి డేటు ఎల్లుండి డేట్ కూడా రావాలి కదా. సారీ, ఓకే కంట్రోల్ సెర్చ్. ఐ థింక్ ఇట్ ఈస్ మనం ఫస్ట్ మంత్ ఇద్దాము, అదో డేట్ ఇద్దాం. యాక్చువల్లీ మంత్ తీసుకుంది ఫస్ట్ అనమాట. ఓకే 06. ఇది MMDDY ఫార్మాట్లో ఉంది. MMDD అంటే ఫస్ట్ మంత్ వస్తుంది, తర్వాత వస్తుంది. ఓకే, December 15 వరకు తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఫస్ట్ ఫార్ములా ఇయర్. ఓకే, ఇయర్ అంటే ఒక ఫీల్డ్ నుంచి, ఒక డేట్ ఫీల్డ్ నుంచి ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. దీనికి ఏ రాయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఇయర్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఫీల్డ్. సో డేట్ ఫీల్డ్ ఈజ్ B17లో డేట్ ఉంది. సో అందులో ఇయర్ ఏమొస్తుంది 2023 ఉంది. సో అన్నిటికీ ఒకటే వస్తుంది 2023. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 23 చేసి 13 పెట్టాను. సో ఆటోమేటిక్గా మారిపోతుంది, 2013గా మారిపోయింది మనం. ఓకే, F2 2020 పెట్టాను. అది అక్కడ ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ ప్రింట్ అవుతుంది అన్నమాట. అలా మనం ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇయర్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఫీల్డ్. ఓకే, డేట్ ఉన్న సెల్ అడ్రస్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, MONTH. ఓకే, సో దీనికి ఏం రాస్తాం అంటే ఈజ్ ఈక్వల్ టు మంత్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఫీల్డ్. సో B17 బ్రాకెట్ క్లోజ్ అని ఇచ్చాను. సో మంత్ ఏమొస్తుంది, 12 వస్తుంది అన్నమాట. అన్నిటికీ 12 వస్తుంది. ఓకే, నో ఎందుకు 13 మంత్ లేదు కాబట్టి ఇక 13 ఇచ్చాం, దేనిలో 13 మంత్. ఓకే, ఇక్కడ 11 ఇద్దాం, 10 ఇద్దాం, మనకి 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ డే. ఓకేనా, అంటే మంత్లో ఏ డేట్ అనేది తెలియాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు డే బ్రాకెట్ ఓపెన్ డేట్ ఫీల్డ్ B17 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు మనకి ఏ డే తెలుస్తుంది అన్నమాట, డేట్ తెలుస్తుంది, ఈరోజు డేట్.
ఓకే. సో ఈరోజు 6, నెక్స్ట్ డే 7, నెక్స్ట్ సెల్ ఏముంది 7 ఉంది. 7, 8, 9, 10, 11, 12, 15 అలా మనకి ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఆఫ్ డేట్ ఫీల్డ్, మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు మంత్ ఆఫ్ డేట్ ఫీల్డ్, డేని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేట్ ఫీల్డ్, డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు డే ఆఫ్ డే బ్రాకెట్ ఓపెన్ డేట్ ఫీల్డ్. ఇలా మనం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వీక్ డే. వీక్ డే ఏంటంటే ఆ రోజు ఓకే వీక్ డేలో అంటే మండే పడిందా, ట్యూస్డే పడిందా, థర్స్డే పడిందా, ఇలా మనం కనుక్కోవచ్చు అన్నమాట. దీనికోసం ఏం చేస్తామంటే వీక్ డే అని రాయాలన్నమాట. వీక్ డే సో ఈజ్ ఈక్వల్ టు వీక్ డే బ్రాకెట్ ఓపెన్ డేట్ ఫీల్డ్ B17. సో ఈరోజు ఏం వారం అండి? ఓకే ట్యూస్డే. ఓకే ట్యూస్డే అన్నమాట. సో ట్యూస్డే అంటే ఏమొస్తుంది చూడండి. ఓకే ఏమొచ్చింది? 4 వచ్చింది. ట్యూస్డేనా, సారీ వెడ్నెస్డే ఈరోజు. ఓకే వెడ్నెస్డే కాబట్టి 4 వచ్చింది. అంటే ఇట్ ఈజ్ సండే నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సండే ఈజ్ ద 1, మండే ఈజ్ ద 2. సండే అయితే 1 అని ప్రింట్ అవుతుంది, మండే అయితే 2 అని ప్రింట్ అవుతుంది, ట్యూస్డే అయితే 3 అని ప్రింట్ అవుతుంది, వెన్స్డే అయితే 4, థర్స్డే అయితే 5, ఫ్రైడే అయితే 6, సాటర్డే అయితే 7. అలా సండే నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సండే 1 ఇలా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ డే వస్తుంది 5, 6, 7. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి మార్చేసాను అక్కడ. ఓకే అక్టోబర్కి వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ మనకి ఓకే మళ్ళీ మనకి 1 రాకుండా సండే రాకుండా మనకి వేరే వచ్చిందన్నమాట. ఓకే నెక్స్ట్ 10, 11 ఇది సండే వచ్చింది. ఓకే 2013కి వెళ్ళిపోయాం అక్కడ మనం. ఇక 2020కి వెళ్ళాం. ఓకే వెళ్ళాం. నెక్స్ట్ ఇది 12 డిసెంబర్ 12 అనేది ఏ రోజు పడింది మనకి? డిసెంబర్ 12 అనేది ఓకే ట్యూస్డే పడింది అనమాట. అలా మనం మీరు ఏదైనా డేట్ ఎంటర్ చేసి అందులో వీక్ డే అని తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 25. ఇక మనం డేట్ ఫీల్డ్ రాద్దాం. 12/25/2023 అని రాసాం. ఎంటర్ కూడా సేమ్ వచ్చింది ఆటోమేటిక్గా. ఎస్ ఆ రోజు మండే, డిసెంబర్ 25th క్రిస్మస్ అనేది మండే పడింది అన్నమాట. అలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే 12/31. ఓకే 31st కాదండి 12. ఓకే 01/01/2024 అని కొడితే ఆటోమేటిక్గా మనకి ఆ రోజు కూడా ఓకే మండే పడింది. ఓకే 31st అంటే సండే. అలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు వీక్ డే. ఇలా మనం ఒక వీక్ డేని ఓకేనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ డేట్. ఈ డేట్ అనే ఫామ్లో ఏం చేస్తుందంటే క్రియేట్ ద డేట్ ఫ్రమ్ ద 3 ఫీల్డ్స్ నెంబర్స్ని తీసుకొని ఒక డేట్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 23 ఇచ్చాను, ఇక్కడ 12 ఇచ్చాను, ఇక్కడ 5 ఇచ్చాను. 3 నెంబర్స్ నుంచి ఒక డేట్ క్రియేట్ చేయాలన్నమాట. దీనికోసం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు డేట్ అని రాయాలి. బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ వన్ ఇయర్ ఫీల్డ్. ఈ 3 సెల్లో ఇయర్ ఎక్కడుంది అని చెప్పేసి మీరు తీసుకోవాలి. ఇయర్ ఎక్కడుంది? సో 23 ఈజ్ ద ఇయర్. నెక్స్ట్ కామా మంత్ ఫీల్డ్. ఓకే ఏ నెంబర్ని మంత్ కింద ఇస్తున్నారు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోవాలి. సో 5 ఈజ్ ద మంత్. ఓకే అంటే మేమ్ కామా డేట్ అనమాట 12. సో ఇప్పుడు మనకేమొస్తుంది డేట్ అనేది? ఓకే యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ MMDDYY ఫార్మాట్లో వస్తుంది అనమాట. అంటే 5/12/2023 వస్తుంది. 5/12 అంటే మే 12. ఓకే 23 ఇచ్చామా, 1923 వచ్చింది. ఇక్కడ 2023 రాలేదు, ఎందుకంటే మనం ఇచ్చింది 23. ఓకే 1 ఇస్తే ఏమవుతుంది చూడండి. దీనికోసం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 20 తీసి 1 ఇస్తున్నా. 1 ఇస్తే ఏమవుతుందంటే 1901. 0 ఇస్తే
1900 అంటే ఎక్సెల్లో ఓకే ఓకే నంబర్స్ ప్రకారంగా ఇయర్స్ ఎలా వస్తున్నాయంటే యాజ్ పర్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద 1900 మీరు 0 ఇస్తే 1900 వస్తుంది, 1 ఇస్తే 1901 వస్తుంది, 80 ఇస్తే 1980 వస్తుంది, 99 ఇస్తే 1999 వస్తుంది. అయితే అలాగైతే మీరు 2023 రావాలంటే ఏం ఇవ్వాలి? సో వీ విల్ గివ్ ద 123 ఇస్తే 2023 వస్తుంది. సో ఇయర్ అలా ఎంఎస్ ఎక్సెల్ 2007లో ఇలా అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా మనం డేట్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ 5 కాకుండా 13 ఇస్తే ఏమవుతుంది చూద్దాం. 13 ఇస్తే ఏమవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి. 2023 12 13 ఓకే, డేట్ 12 13th మంత్ అనమాట. 13th మంత్ ఉంటుందండి? ఉండదు. సో డిసెంబర్కి ప్లస్ 1 చేస్తుంది అంటే జనవరికి వెళ్ళిపోతుంది. 2024 జనవరికి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి. ఓకే చూడండి, 2024 జనవరి 12లోకి వెళ్ళిపోయింది అన్నమాట. డేట్ ఫీల్డ్ ఇదే, మంత్ ఫీల్డ్ ఇది, అదే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనం డేట్ క్రియేట్ చేయొచ్చు. 3 నెంబర్స్తో డేట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 245 ఇచ్చాను, ఇక్కడ నేను 23 ఇచ్చాను, ఇక్కడ నేను 45 వద్దులండి, ఓకే 14 ఇచ్చాను. సో ఈజ్ ఈక్వల్ టు డేట్ బ్రాకెట్ ఓపెన్ ఇయర్ ఫీల్డ్ 245 కామా నెక్స్ట్ మంత్ ఫీల్డ్ 14 అంటే 14 లేదు కదండి, అదే మ్యాజిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ డే ఫీల్డ్ 23 ఉంటుందిగా, ఉంటుంది. ఓకే, ఇప్పుడు డేట్ ఏమొస్తుంది అనుకుంటున్నాం? ఎస్, ఏమొస్తుందంటే 1900 245, 1900 ప్లస్ 245 ఎంత వస్తుంది? 2145. ఐ థింక్ 2145 ఇయర్కి వెళ్ళిపోతుంది డేట్ అనేది. అండ్ డేట్ సో ఇయర్ అనేది 2145కి వెళ్ళిపోతుంది. అండ్ డేట్ అనేది 23 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మంత్ 12 ఉంది, 12 ఉంది కాబట్టి, కానీ 12 మంత్స్ ఉంటాయి, కానీ అక్కడ 14 ఉంది. సో ప్లస్ 2 అవుతుంది. సో 2146కి వెళ్ళిపోతుంది అన్నమాట. 2146 23 అండ్ మంత్ ఈస్ ఫిబ్రవరి. ఓకే, ఫిబ్రవరి 23 2046 2146. సో 223 2146 ఫిబ్రవరి 23 2146 అని వస్తుంది. అలా మనం 3 ఫీల్డ్స్తో మనం డేట్ క్రియేట్ చేయొచ్చు. ఇలా మనం డేట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు డేట్ ఇయర్ సెల్, మంత్ సెల్, డేట్ సెల్. దిస్ ఈజ్ ఓకే క్రియేటింగ్ ద డేట్. నెక్స్ట్ వన్ కన్వర్టింగ్ ద డేటా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కన్వర్టింగ్ ద డేటా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొన్ని పేర్లు రాసిన. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్, పవన్, మహేష్, ఓకే రామారావు, చరణ్, అర్జున్ అని పేర్లు. ఓకే, నితిన్, రామ్ అని రాశాను. ఇప్పుడు మనం వీళ్ళందరినీ పేర్లని అప్పర్ కేసులో మార్చాలి. అందరి పేర్లని అప్పర్ కేసులో మార్చాలంటే ఎలా చేయాలంటే ఈ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు అప్పర్ బ్రాకెట్ ఓపెన్ ఓకే B3. సో ప్రభాస్ ఎక్కడ ఉందండి? B3లో ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు అప్పర్ B3 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ప్రభాస్ అనేది క్యాపిటల్ ఏమల్ల, ఓకే క్యాపిటల్ ప్రభాస్ అని వచ్చింది. అలా అందరినీ మనం క్యాపిటల్లోకి మార్చవచ్చు. కన్వర్టింగ్ ద డేటాని కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పర్కైనా, లోవర్కైనా, ప్రాపర్కైనా. సెకండ్ వన్ లోవర్. అప్పర్లో ఉందని లోవర్లో మార్చాలి. ఈజ్ ఈక్వల్ టు లోవర్ LOWR లోవర్ బ్రాకెట్ ఓపెన్ C3. యాక్చువల్లీ లోవర్లో ఉంది, ఇది తీసుకోకర్లే, మనం తీసుకుని ఉంటే తీసుకోపోయినట్ట. సో అప్పర్లో ఉందని తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఎంటర్ కొడితే అది మళ్ళీ లోవర్లోకి మారిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ప్రాపర్ కేస్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావాలి. సో దీనికి అప్పర్కి అప్పర్ రాసాం,
లోవర్కి లోవర్ రాసాం, ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ఈజ్ ఈక్వల్ టు లోవర్. ఇప్పుడు ప్రాపర్ రాయాలంటే సేమ్ థింగ్, ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్, బ్రాకెట్ ఓపెన్. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఫస్ట్ ఇది తీసుకుందాం, B3. ఇప్పుడు చూడండి, ప్రభాస్లో పీ క్యాపిటల్ అవుతుంది. సో ఇలా మనకి ఓకే 3 ఓకేనా కేసింగ్లోకి మనం మార్చుకోవచ్చు. 3 టైప్స్ ఆఫ్ కేసింగ్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఇదర్ లోవర్ కేస్, ఇదర్ అప్పర్ కేస్, ఇదర్ ప్రాపర్ కేస్. సో మ్యాక్సిమం మనం అందరం ప్రాపర్ కేసులు రాస్తాం. ఓకే, కన్వర్ట్ ద ప్రాపర్ కేస్. ఇలా మనం డేటాని ఓకేనా అప్పర్ కేసులోకి, లోవర్ కేసులోకి, ప్రాపర్ కేసులోకి మార్చుకోవచ్చు. సో ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, డేట్స్ ఫీల్డ్ గురించి చెప్పాను ఈరోజు, అండ్ కన్వర్టింగ్ ద డేటా, కేసింగ్ మార్చడంలో చెప్పాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఈ లెసన్ బాగా నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీ కెన్ గెట్ ద మోర్ tutorials, free tutorials on the Excel also and MS Word also చేద్దాం. అండ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ మీద కూడా లెసన్స్ అనేవి విత్ ప్రాక్టికల్ చేద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ పై క్లిక్ చేసి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానళ్లలో జాయిన్ అవ్వండి.